సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. దేవుడు లేడు అని అంటున్నారు వాళ్ళు. ఒకవేళ ఉంటే చూపించండి అంటున్నారు. ఇలాంటివి వాళ్ళు ఎక్కువగా ప్రయోగాలు. అవునండి. సో ఇలాంటి ప్రశ్నలకు మీ సమాధానం ఏంటి? ఒకటండి, వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళకి ఉదాహరణలో ఉపమానపూర్వకంగా కూడా కొన్ని చెప్తాం. ఎందుకంటే దేవుడిని నిరూపించాల్సిన బాధ్యత భక్తుడిగా మా మీద ఉంది. కానీ దేవుడికి తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో పలానా చోట బైర్ నరేష్కి నచ్చట్లేదంట, లేకపోతే పలానా చోట రేంజర్ రాజేష్కి నా మీద నమ్మకం లేదట, కాబట్టి నేను అర్జెంటుగా వచ్చేసి వాళ్ళకి నిరూపించుకోవాలని సూట్ కేసు చదువుకుని పంచి కట్టుకుని దేవుడు రాడు. దేవుడు అలాంటి పరిస్థితిలో లేడు. నమ్మినా నమ్మకపోయినా ఎండ్ ఆఫ్ ది డే తీర్పుకి దేవుడి దగ్గర నిలబడాలి అనేది క్లియర్. ఆ పరిస్థితి ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాంటి వచ్చిన రోజున వాడు భూమి మీద ఎటువంటి బిహేవియర్ చేశాడు అనేది ప్రతిదీ కౌంట్ అవుతుంది. నేను చెప్తున్నాగా, దేవుడు నన్ను నమ్మలేదు కాబట్టి భూమి మీద ఉన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు నన్ను నమ్మలేదు కాబట్టి నేను వీడిని పైకి వచ్చాక చూసుకుంటాను, శిక్షిస్తాను, లేకపోతే వీడి కింద నన్ను నమ్మాడు కాబట్టి వీడు ఇన్ని పాపాలు చేసినా క్షమించేస్తాను అనే కాన్సెప్ట్ హిందూ ధర్మంలో ఉండదు. ఎందుకంటే ఈరోజు రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు విష్ణు భక్తుడు కాకపోతే కావచ్చు, కానీ శివభక్తుడేగా. కానీ దేవుణ్ణి నమ్ముతున్నాడు కదా, ఏదో ఒక దేవుడిని అని చెప్పేసి విష్ణు వదిలిపెట్టల. తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని ఖండించేశాడు శిరస్సు. అలాగే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని చెప్పేసి అంటారు. హిరణ్యకశిపుడిని అరే నా భక్తుడైన ప్రహ్లాదుడి తండ్రి కాబట్టి వీడిని క్షమించి వదిలేద్దామని విష్ణు అనుకోలేదు. నా భక్తుడి తండ్రి అయినా సరే వీడి వల్ల లోకాలకి నష్టం జరుగుతుంది కాబట్టి వీడు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకని ఇక్కడ క్లియర్ అండి, సనాతన ధర్మంలో మళ్ళీ చెప్తున్నా, నావాడా బయటవాడా కాదు, మంచివాడా చెడ్డవాడా రెండే చూస్తారు. ఈవెన్ భగవద్గీతలో కూడా మీరు చూస్తే అర్జునుడు వచ్చేసి ఇంతమంది మా సొంత జనాలని నేను చంపుకొని నేను రాజ్యం ఏలుకోవాలా అని చెప్పేసి అన్నారు. అనగానే కృష్ణుడు ఏమన్నారు, ఇక్కడ నువ్వు చంపకపోయినా బతికేవాడు ఎవ్వలేడు, ఏదో ఒక రోజు అందరూ పోతారు, కానీ మా వాళ్ళు అని చెప్పేసి నువ్వు అన్యాయం చేసిన వాళ్ళని సహిస్తానంటున్నావు అంటే నువ్వు కూడా పాపంలో పాలిభాగస్తుడు అవుతున్నావు అని చెప్పేసి చెప్తున్నారు. నాస్తికులు ఎవరైతే ఉన్నారో ఓకే, వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. నాస్తికులు అనేది లిమిట్ కోల్పోతున్నారు. మరి లిమిట్ కోల్పోయినప్పుడు వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఎవరైనా ఏ మతస్థులైనా వాళ్ళు కామ్గా వాళ్ళకి సంబంధించింది ఎవరిని అనకూడదు. వాళ్ళు ఏ మతస్థుల మీద కూడా వాళ్ళు మరి ఎందుకు వస్తున్నారు, మరి కొన్ని బహిరంగంగా నాస్తికులు చాలా ఘోరంగా ఉంటున్నాయి. కొన్ని వాటన్నిటినీ రేపొద్దున శాంతి భద్రతలు ఏదైతే ఉన్నాయో వాటికి విఘాతం కలిగే అవకాశం కూడా ఉంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని మీరు ముందే కట్టడి చేయలేరు వాళ్ళని. మేము కట్టడి చేయడానికి ఏం లేదండి, ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని ఉన్నాం, ఆ వ్యవస్థలే వాళ్ళని కట్టడి చేయాలి. ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున దేవుడు ఉన్నాడని నిరూపిస్తారా నాకు అని చెప్పేసి అంటున్నాడు నరేష్ లాంటి వాళ్ళు. నేను అడుగుతున్నా, దేవుడు లేడని నువ్వు నిరూపిస్తావా? లేని దాన్ని ఎలా నిరూపిస్తావు అంటే, లేదని ఎట్లా అంటున్నావు నువ్వు? లేని దాన్ని ఎలా నిరూపిస్తావు? అదే లేదని ఎట్లా అంటున్నావు? లేదని ఎట్లా అంటున్నావు సార్? కనపడని ప్రతి లేనట్టు కాదు కదా. ఇప్పుడు అంజిగారు చాలా తెలివైన వాళ్ళు, లేకపోతే అంజిగారి మనసులో ఏదో ఆలోచన ఉందని నేను క్లెయిమ్ చేస్తాను. ఆ ఆలోచన మీకు ఉండుండొచ్చు, అది నాకు అర్థమైంది మీ బిహేవియర్ని బట్టి. మీరేమంటారు, నేను ఎక్కడ అన్నానా ఎప్పుడైనా చేశానా అంటారు. చేయకపోవచ్చు, కానీ మీరు మాట్లాడిన వేరే మాటలను బట్టి నాకు అది అనిపిస్తూ ఉంది. అది నేను నిరూపించాలి అంటే అంజిగారు ఎప్పుడు అనలేదు కాబట్టి నేను నిరూపించలేను. కానీ ఆ భావన మీలో లేనట్ట అలా ఏం కాదు. దేవుడు ఉన్నాడు అని ఎలా నిరూపించలేని పరిస్థితితో దేవుడు లేడు అనేది కూడా అలాగే నిరూపించలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఇదే ప్రపంచంలో సైన్స్ కూడా నిరూపించలేని అనేక ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. కాకపోతే వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పరిశోధనలు జరుగుతున్నాయి అనే ఒక మాటతోటి ఎస్కేపిజం తీసుకుంటారు అంతే. ఆ పరిశోధనలు కొన్నిటిని ఇప్పటికీ తెలుసుకోలేదు. ఉదాహరణకి బిగ్ బ్యాంగ్ విషయం తీసుకుందాం. ఈ బిగ్ బ్యాంగ్ వల్ల సృష్టి ఏర్పడింది అని చెప్పేసి చెప్తారు. అదే బిగ్ బ్యాంగ్ని రీక్రియేట్ చేసేసి ఒక టన్నల్లో మనం ఏదో తెలుసుకుందామని ప్రయత్నం చేశారు. ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన దానికి సింపుల్గా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వి ఐడెంటిఫైడ్ ఏ గాడ్ పార్టికల్ అని చెప్పేసి అన్నారు. మాకు అర్థం కాని బ్రహ్మ పదార్థం నుంచి ఈ సృష్టి ఏర్పడింది అని చెప్పేసి అన్నారు. అంటే సైన్స్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మళ్ళీ చేస్తాం కావాలంటే అంటారు. కానీ ఆధ్యాత్మికత విషయంలో ఎట్లా ఉంటుంది అంటే, మళ్ళీ చేస్తాము అంటే వీళ్ళు నమ్మరు. కానీ నేను చెప్తున్నా నరేష్కి కానీ మిగతా వాళ్ళకి కానీ, దేవుణ్ణి తెలుసుకోవటానికి మీరు కూడా ప్రయోగం చేయండి. ఉదాహరణకి ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ వల్ల జ్వరం తగ్గుతుంది అని నా ముందు ఎవడో ప్రయోగం చేసి నాకు ఇవ్వాల. ఎవడో ప్రయోగం చేసి దాన్ని అమ్ముతుంటే నేను కొనుక్కుని వేసుకుంటున్నా. ఆధ్యాత్మికత కూడా అంతే. దేవుణ్ణి దర్శించిన మహాత్ములు ఎందరో దైవ గ్రంథాలు రాశారు. ఆ దైవ గ్రంథాలని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మార్గంలో మీరు దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అచీవ్ చేస్తారు, దేవుణ్ణి చూస్తారు. నువ్వెందుకు చేయలేదని నన్ను అడిగారు అనుకోండి, నాకు దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రత్యేకంగా అనిపించట్లేదు. ఎందుకంటే దేవుడు నేను ఆల్రెడీ నమ్ముతున్నా కాబట్టి. తెలుసుకోవాలి అనుకుంటుంది ఎవరు? ఈ నరేషన్ గ్యాంగ్. కాబట్టి మీరు ఆ ప్రయోగాలు చేయండి.
తపస్సు చేస్తారా, హోమాలు చేస్తారా, యజ్ఞాలు చేస్తారా? అప్పటికి కూడా మీరు నేను తెలుసుకోలేకపోయాను ఎంత ప్రయత్నించినా అంటే అప్పటికి కూడా దేవుడు లేడని కాదు, మీరు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవటానికి సరైన దారిలో వెళ్ళలేదనే అర్థం. ఎందుకంటే ధ్రువుడు తక్కువ వారం రోజులు తపస్సు చేస్తే ప్రహ్లాదుడు 70,000 సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కో తీరులో ఉంటుంది. అలాంటి ప్రయత్నం మీరు కూడా చేయండి. అంతేగాని పిచ్చిగా మాట్లాడుతూ అవతలోడి నమ్మకాన్ని కించపరచకండి. లేదు అవతలోడి నమ్మకాన్ని ప్రశ్నించాలనుకుంటారా, ప్రశ్నించండి. అయ్యప్ప ఇద్దరికి ఎలా పుట్టాడు, ఇద్దరు మగవాళ్ళకి అని అడగండి. అది ఇద్దరు మగవాళ్ళకి పుట్టాడా లేకపోతే ఇంకోటి ఏమన్నా జరిగిందా, దానికి మేము పద్ధతిగా సమాధానం చెప్తాం. కానీ ఆ బ్యాక్ పెట్టాడు, లేకపోతే డ్యాన్స్లు వేసాడు, ఏదో పాటలు పాడాడు అని చెప్పేసి గాలి నాటకాలు వేస్తే గుడ్డ లోడదీసి తన్నారు ఆల్రెడీ. ఎవరైనా సరే లిమిట్ కోల్పోతే మాత్రం పనిష్మెంట్ ఉంటుంది కదా సార్. సమాజంలో అందరూ ఒకేలా ఉండరు కదా. చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఉంటారు నాలాగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వాళ్ళు ఉంటారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నంత మాత్రాన వాళ్ళని మేము శత్రువులుగా చూడం. ఎందుకంటే వాళ్ళు హిందుత్వం కోసమే చేశారు కాబట్టి. అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వాళ్ళకి కూడా నాలాంటి వాళ్ళు శక్తికి మించి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళని అంతలా రెచ్చగొట్టింది ఎవడో తెలుసు కదా మాకు. కాబట్టి అలాంటి వాళ్ళకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. హిందువులకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? ఎనర్జీ ఆ ఉన్న ఒకే శక్తిని రకరకాల రూపంలో మేము చూస్తున్నాం. పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉంటుంది, ప్రొడక్షన్ అవుతుంది. అదే విద్యుత్ని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్స్కి వాడుతున్నాము, ఏసీకి వాడుతున్నాము, లేకపోతే కెమెరాస్ కోసం వాడుతున్నాము, ఫ్యాన్స్ కోసం వాడుతున్నాము, రకరకాల వాటికి వాడుతున్నాం. ఎందులో వాడినా ఎండ్ ఆఫ్ ద డే దానిలో ఉండేది ఎలక్ట్రిసిటీ. మరి అప్పుడు మెయిన్ వ్యక్తి ఎవరు? అదే చెప్తున్నాను, హిందువులకు సంబంధించి అదే చెప్తున్నాను. ఋషులు అన్ని పరిశీలించి వేదంలో ఒక మంత్రం చెప్పారు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పేసి. అంటే ఉన్నది ఒక్కటే సత్యము. ఋషులు దాన్ని రకరకాల పేర్లతోటి పిలుచుకున్నారు. ఎందుకు రకరకాల పేర్లతోటి పిలుచుకున్నారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి తెలుసుకోవాలనే కోరిక. ఒక ఋషికి ఈ సృష్టి ఎలా జరుగుతుంది, సృష్టికర్త ఎలా ఉంటాడు అని తన ఊహ కలిగింది. అలాంటి ఊహ కలిగినప్పుడు తనకి భగవంతుడు బ్రహ్మదేవుడి రూపంలో దర్శనమిచ్చారు. అంటే సృష్టి చేయాలి అంటే అన్ని దిక్కుల నుంచి ఆలోచించేవాడై ఉండాలి, పూర్తి జ్ఞానం కలిగిన వాడై ఉండాలి. ఆ జ్ఞానం ఎవరంటే సరస్వతీదేవి. ఆయన నాలుక మీదే ఉంటుంది. ఆయన చేతుల్లో వేదాన్ని గుర్తుగా పెట్టారు. ఆ సరస్వతీదేవి విషయంలో చూసుకున్నప్పుడు ఆవిడ జ్ఞానానికి ఎలా గుర్తు అంటే ఆవిడ శ్వేత వస్త్రం ధరించి ఉంటారు. అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు. చక్కగా విద్యలకు గుర్తుగా చేతిలో ఒక తాళపత్రాన్ని, మరో చేత్తో వీణా వాయిద్యాన్ని. అంటే విద్య అంటే కేవలం పుస్తకాల్లో ఉండేదే కాదు, వస్తువుల ద్వారా కూడా కొన్ని విద్యలు ఉంటాయి. ఆ విద్యల్ని ఎలా ఉండాలంటే ఒక చేతిలో జపమాల పెట్టుకుని ఉంటారు ఆవిడ. అంటే నిత్యం స్మరిస్తూ ఉంటేనే విద్య ఎప్పుడైనా కూడా రాణిస్తుంది. ఒకసారి చదివేసుకున్నాక అయిపోయింది అనుకుంటే కాదు. ఇలా సింబాలిజంగా ప్రతీకాత్మకంగా భగవంతుడు మనకి దర్శనం ఇచ్చారు. ఎందుకు? ఋషులు ఎలా అయితే ఊహించుకున్నారో అలాగే దర్శనం ఇవ్వగలడు. దేవుడికి ఆ శక్తి ఉంది. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆయన ఇవ్వాలి, కనిపించాలి అనుకుంటే ఏ రూపమైనా అయింది. యద్భావం తద్భవతి. మన భావన ఎలా ఉంటుందో ఆ భావన ప్రకారం మనకు దర్శనం ఇచ్చి మన తరింప చేయగలిగింది ఒక భగవంతుడు మాత్రమే. ఓకే. అలాగే పోషణకర్త గురించి తెలుసుకోవాలనుకున్నాడు. పోషణకర్త ఎవరు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి రూపాన్ని మీరు చూస్తే కనుక రాజుకు సంబంధించిన పోలికలు ఉంటాయి ఎక్కువ. ఒక రాజు పరిపాలన చేసేవాడు ఎలా ఉండాలంటే తనకు శేషపాంప మీద పడుకుంటారు. మనం సినిమాల్లోనూ ఫోటోల్లోనూ చూసినట్టు ఆదిశేషం అంటే ఇలా పడగబెట్టుకుని ప్రశాంతంగా ఉండదు. నిత్యం అగ్ని శిఖల్ని వదులుతూ ఉంటుంది, విషాన్ని. అయినా కూడా ఆయన ప్రశాంతంగా ఉంటారు. అంటే రాజుకి నెత్తి మీద ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఆ ప్రశాంతత మెయింటైన్ చేయాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ ప్రశాంతత కూడా ఎలా ఉంటుంది? సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయన భార్య. చాలామంది ఫెమినిస్టులు వచ్చేసి లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఎందుకు పెడతారు, ఇది అన్యాయం అంటారు. నిజానికి లక్ష్మీదేవి అంటే అక్కడ అష్టైశ్వర్యాలకి గుర్తు. రాజు దగ్గర అష్టైశ్వర్యాలు ఉండి తీరాలి. ఎందుకంటే మీరు నాకు ₹1,00,000 ఇవ్వాలంటే మీ దగ్గర ₹1,00,00,000 ఉంటేనే ఇవ్వగలుగుతారు, లేకపోతే మీరేమి ఇవ్వలేరు. గొక్క పక్కన ఏం తెచ్చేస్తాడు సార్. కాబట్టి విష్ణుమూర్తి దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్నాయి. అష్టైశ్వర్యాలు రాజు దగ్గర ఉన్న రాజు ఐశ్వర్యానికి బందీ అవ్వకూడదు, ఐశ్వర్యానికి బానిస అవ్వకూడదు. ఐశ్వర్యం మన అదుపులో ఉండాలి అని చెప్పటం కోసం లక్ష్మీదేవి ఆయన పాదాలకు సేవ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. భగవంతుడి యొక్క రూపాలన్నిటి వెనకాల కూడా తాత్విక దర్శనమే ఉంది. భగవంతుడు అంటే నిజానికి అలా శేషపాంప మీద పడుకోడు, లేకపోతే పామును మెళ్ళలోనూ వేసుకుంటాడని కాదు. అది మన కోసం చెప్తున్నారు. నిజానికి భగవంతుడికి ఏ రూపం ఉండదు, అన్ని రూపాలు ఆయనవే. అలాగే శివుడికి సంబంధించి చూడండి, శివుడికి సంబంధించి 3వ కన్ను పెడతారు. 3వ కన్ను పెడితే శివుడిని చాలామంది అంటారు ఆయన 3వ కన్ను తెరిస్తే లోకాలన్నీ దగ్ధం అయిపోతాయని చెప్పేసి అంటారు. నిజంగా ఆయన ఎప్పుడు లోకాలని 3వ కంటితో దగ్ధం చేసినట్టు ఏ పురాణంలో లేదు. ఎన్ని పురాణాలు ఎతికినా ఎండ్ ఆఫ్ ది డే 3వ కన్నుతో చేసిన ఆయన ఒకే ఒక్క పని ఏంటంటే మన్మధుడిని కాల్చి చంపటం ఒకటే. అంటే ఏంటి? ప్రతి ఒక్కడికి 3వ కన్ను ఉంటుంది. దాన్ని జ్ఞాననేత్రం అని చెప్పేసి అంటారు. ఆ జ్ఞాననేత్రం తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది? మన్మధుడే దగ్ధమవుతాడు. మన్మధుడు అంటే ఎవరు సార్? మదహ
మనస్సుని మదించే కోరికలు ఏవైతే ఉంటాయో అలాంటి పిచ్చి కోరికల్ని వదులుకోగలుగుతాం మనం జ్ఞానాన్ని పొందటం వల్ల, జ్ఞానాన్నేతను తెరుచుకోవటం వల్ల. అలా సింబాలిజం తోటి చెప్పిన రూపాలు ఇవన్నీ కూడా. ఆ రూపంలో మనం ఊహించుకున్నప్పుడు భగవంతుడు ఆ రూపంలోనే మనకి దర్శనం ఇవ్వగలడు. అది భగవంతుడి యొక్క సామర్థ్యము, భక్తుడికి ఇచ్చిన సౌలభ్యం. అది అర్థం కాక చాలామంది మీ శివుడు ఇట్లా సెక్స్ చేశాడు, విష్ణుమూర్తి అట్లా రేప్ చేశాడు అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళ అజ్ఞానాన్ని చూసి స్టార్టింగ్లో ఒకసారి డిబేట్ చేయాలనిపించేది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఇంత జ్ఞానం ఈ రూపాల వెనక ఉన్నప్పుడు వాడి పిచ్చి కోతలకు వస్తుంటే వాడికి మనం ఏం సమాధానం చెప్తాం అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంది.